హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అక్టోబర్ 1వ తేదీన ఇచ్చే పెన్షన్‌లలో భారీ షాక్ అండి. సో, ఇలాంటి వారికి పెన్షన్ కష్టమే అని అయితే అంటున్నారు. మరి ఎవరికి, ఎలాంటి వారికైనా పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, బోగస్ సర్టిఫికేట్‌లో పెన్షన్ పొందే వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలనైతే ప్రభుత్వం ఆదేశించిందనమాట. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా పెన్షన్ అందజేయాలని అయితే సూచించారు. బోగస్ సర్టిఫికేట్‌తో పెన్షన్ పంపిణీకి అడ్డుకట్ట వేయాలనైతే అన్నారు. బోగస్ సర్టిఫికేట్‌లతో పెన్షన్ తీసుకునే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారండి రాష్ట్ర ప్రభుత్వం. సో, విభిన్న ప్రతిభావంతులైనటువంటి వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమంపై అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని, ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్నైతే పరిశీలిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు, వయోవృద్ధులకు, ట్రాన్స్‌జెండర్‌లకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు మంత్రి స్వామి గారు. సో, దివ్యాంగులకు సేవ చేస్తే అదృష్టం రావడం భాగ్యమని, అధికారుల అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని అన్నారు. అధికారులు సంబంధిత శాఖపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉండాలని అయితే సూచించారు. ఇటీవల రాష్ట్రంలో పలు జిల్లాలలో బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు అది తీసుకుంటున్నటి వారిని అధికారులు గుర్తించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక పెన్షన్ తనిఖీలు చేపట్టారు. బోగస్ సర్టిఫికేట్ల ద్వారా దివ్యాంగ పెన్షన్ పొందుతున్నట్టు తెలుస్తుంది. సో, కొంతమంది చెవుడు ఉన్నట్లు దొంగ సర్టిఫికేట్ పొంది పెన్షన్ తీసుకుంటున్నట్టు గుర్తించారు. సామాజిక తనిఖీలు చేస్తూ ఉండగా వీరంతా సాధారణ వ్యక్తుల మాదిరిగా తీసుకుంటున్నట్లు గుర్తించారు. సామాజిక తనిఖీలు చేస్తూ ఉండగా వీరంతా ఈ విధంగా మాట్లాడటము, పనులు చేసుకోవడము, సర్టిఫికేట్‌లు చూపించమని అడగ్గా నిరాకరించారనమాట. సో, అక్కడ బయటపడింది. సో, అలా అప్పుడు అనుమానం రాగా బోగస్ పెన్షన్ లబ్ధిదారులు కావాలని తేల్చారు. ఈ క్రమంలో అధికారులు బోగస్ సర్టిఫికేట్ల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో 8,00,000 మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. అందులో అనర్హులు ఉన్నట్టుగా గుర్తించారు. 60,000 మందికి తిరిగి వైకల్య పరీక్షలు చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్ తీసుకునే వారికి కట్ చేసే పనిలో అయితే ప్రభుత్వం పడిందనమాట. సో, ఇలాంటి వాళ్ళకి పెన్షన్ కష్టమే. ఇక మిగిలిన వారికి యథావిధిగా అక్టోబర్ 1వ తేదీన పెన్షన్ అనేది యథావిధిగా అందజేస్తారు.